వీళ్ళు ఇరుగు పొరుగు మంచోళ్ళు ఉంటారుగా మేడం, వాళ్ళు ఎప్పుడు అట్నే ఉంటాయి అట్ట అని అంటారు. ఇక నేను కూడా కొంచెం ఆలోచన చేసుకుని మళ్ళీ దేవుడి కథలు కూడా సెల్లుల్లో పెట్టుకుని అంట. మనకి కష్టం వచ్చిందని అట్టనే ఉండొద్దు. కొంతమంది కోపంతో వదిలేస్తారు, అంటారు. అట్లా చేయొద్దు అని ఆ కథల్లో కూడా ఉంది మేడం. దేవుడికి మనం మన పిల్లగాడి జరిగిపోయిందని మనం పూజలు చేయకుండా, కొబ్బరికాయ కొట్టుకోకుండా, ఒక నైవేద్యం వండుకోకుండా ఉండొద్దు అని ఆ కథలు కూడా వింటుంటా మేడం ఖాళీ సమయం దొరికినప్పుడు. నిజంగమ్మా మాకు చాలా సంతోషం అనిపించింది నీ మాటలు, నీ పట్టుదల, మీ పిల్లల్ని చాలా ఉన్నత స్థితికి అంటుంటే నిజంగా చాలా బాగా అనిపించిందమ్మా. మీ పాటలు కూడా పాడిన 4 పాటలైనా చాలా మేడం పాడతా. ఇంకా పాడతారా? ఊగిద్దామా అనుకుంటున్నా. పాడతా మేడం. మళ్ళీ ఎందుకంటే మేము రావాలంటే దూరం, మళ్ళీ పిలిపిస్తానంటే మళ్ళీ ఒకళ్ళ ఏమి లేదు. కొంచెం కొంచెం పాడ, కొంచెం కొంచెం పాడమంటే మరి 2 శరణాలు పాడతాం మేడం. ఒకటి నా మనవరాళ్ళ మీద, ఆడపిల్లగాళ్ళ మీద సీతాదేవి పాట కట్టుకున్నా మేడం, కోరుకుంది పాడతా. ఎందుకని అంత ప్రేమ? ఆడపిల్లలంటే ప్రేమ మేడం. మీరైనా నేనైనా అత్తైనా మామైనా ఆడబిడ్డలైనా కొడుకు వాళ్ళైనా ప్రేమ. ఆడపిల్లలంటేనే ప్రేమ అంతే. అది నేనే సొంతమే కట్టుకున్నా మేడం. నా తల్లి సీతమ్మ, నా దేవి సీతమ్మ, నా తల్లి సీతమ్మ, నా దేవి సీతమ్మ, అత్తవారింటికి పోయిరా సీతమ్మ, అత్తవారింటికి పోయిరా సీతమ్మ, మీ అత్త కంసల్య, మీ మామ దశరథ, మీ అత్త కంసల్య, మీ మామ దశరథ, అందంగా చూడమ్మా నా తల్లి సీతమ్మ, అందంగా చూడమ్మా నా తల్లి సీతమ్మ, నీ తల్లి సక్కనది, మీ నాన్న సక్కనోడు, సక్కని మీ అమ్మ సక్కని మీ నాన్న, పోయొస్తని చెప్పమ్మ నా తల్లి సీతమ్మ, పోయొస్తని చెప్పమ్మ నా తల్లి సీతమ్మ, 9 నెలలు నిన్ను మోసి 10 ఏళ్ళు నిన్ను సాగి, 9 నెలలు నిన్ను మోసి 10 ఏళ్ళు నిన్ను సాగి, నా తల్లి సీతమ్మ, నా దేవి సీతమ్మ. మేడం ఇది అందరూ మేనమామలు, మేనత్తలు, జేజలు, అమ్మమ్మలు, తాతలు, పెద్దనాళ్ళు వచ్చిందాకా పాడతా. మొత్తం కథలా చెప్పుకుంటా పోతారు. సూపర్. అది నా మనవరాళ్ళ మీద కట్టుకున్నా మేడం. ఏం పేరు మీ మనవరాళ్ళ పేరు? ఒక ఆమె పేరు నందిని, ఒక ఆమె పేరు గోపిశ్రీ. నా చిన్న కొడుకు ఆ పాపే మేడం రిషిక. మనవరాళ్ళ పేర్లు బాగా పెట్టినావు. మా అమ్మాయి పేరు జ్యోతి, నా బిడ్డ పేరు. మా అల్లుడు గారి పేరు భాస్కర్ రావు గారు. నా పెద్ద కొడుకు పేరు శేషగిరిరావు. నా చిన్న కొడుకు పేరు మురళీకృష్ణ. నా భర్త పేరు వెంకటేశ్వర్లు. మా మామయ్య గారి పేరు నాగేశం గారు. మా అత్తయ్య గారి పేరు లక్ష్మి గారు. ఎంత బాగా గారు గారు గారు. మా మరిది ఉన్నారు రాము గారు. మా తోడు కోడలు పద్మ గారు. మా ఆడబిడ్డ మేడం, మా ఆడబిడ్డ పినిటి లక్ష్మయ్య గారు. మా ఆడబిడ్డ పేరు రమణ గారు. ఇలా వెయ్యాలి మేడం, వాళ్ళకి ఇలా వెయ్యాస్తే మనకి ఇలా ఇస్తారు. అంతే అంటారు. అంతేగా మేడం. నా పెళ్ళి 40 సంవత్సరాలు మేడం. ఎవరు ఒక మాట నన్ను అందరు. మీరు ఇంతగానో మాట్లాడుతున్నప్పుడు ఎవరు ఎందుకు అంటారు? నేను మా వాళ్ళు, మా ఆడబిడ్డ వచ్చిన, మా తోడు వాళ్ళు వచ్చిన, అన్నం తింటున్నా ఎడం చేతేనైనా కాళ్ళకి నీళ్ళు ఇస్తా మేడం వేసి. ఎవరు వచ్చినా ముందు నేను చేసే మర్యాద. ఎవరైనా అన్నం తింటున్నా పోయి దవదో నీళ్ళు ఇస్తా. నాకు సూపర్. ఎవరు రాని, అత్తయ్యోళ్ళ మామయ్యోళ్ళు చుట్టాలు రాని, నా చుట్టాలు రాని, మా ఆడబిడ్డోళ్ళు రాని, మా ఆడబిడ్డ బిడ్డలు రాని, మా తోడు వాళ్ళ తల్లిదండ్రులు రాని, వాళ్ళ తమ్ముళ్ళు ఎవరు వచ్చినా నా ఇంటికి వస్తే కాళ్ళు కడుక్కుండా నీళ్ళు ఇస్తా, కండలు ఇస్తా మేడం. అది మర్యాద అంతే మేడం. సూపర్ అమ్మా. మరి ఇంకొక పాట పాడతారా? లాస్ట్ పాట పాడినా మేడం. ఇది పాడతా మేడం. జామ చెట్టు అది మంచిగానే ఉంటది మేడం. అరటి చెట్టు పెరటలో సిలకలున్నాయి, సిలకాలకు సిన్ని కృష్ణుడు కావలున్నాడు.
అరటి చెట్టు పెరటలో చిలకలున్నాయి, చిలకాలకు చిన్ని కృష్ణుడు కావలున్నాడు. నాయన సిన్నాయన బంగారు నాయన, శతగురువులు వచ్చారు లెమ్ము నాయన, శతగురువులు వచ్చారు లెమ్ము నాయన. జామ చెట్టు పెరటలో చిలకలున్నాయి, జామ చెట్టు పెరటలో చిలకలున్నాయి, చిలకాలకు చిన్ని కృష్ణుడు కావలున్నాడు, చిలకాలకు చిన్ని కృష్ణుడు కావలున్నాడు. నాయన సిన్నాయన బంగారు నాయన, నాయన సిన్నాయన బంగారు నాయన, శతగురువులు వచ్చారు లెమ్ము నాయన, శతగురువులు వచ్చారు లెమ్ము నాయన. ఇంకొన్నాయి మేడం, పెద్దదే పాట. చాలు, ఎక్కువ వాడితే బాగోదు, కొంత కొంతనే వాడితే. అయితే ఒకటి మేడం, గణేష్ మీద మా పద్మశాలల మీద ఆయన గట్టి వస్త్రానికి ఒకటి కట్టుకున్నాం మేడం, పాడత గణేశుడిది. గణేశుని మీద, గణేష్ మీద పద్మశాలీలు నేసే దాని మీద అది ఒకటి సొంతంగా కట్టుకురా మీరు? బో సూపర్, సరే పాడతాం మేడం. మువ్వల గణపయ్య, మువ్వల గణపయ్య, గంటల గణపయ్య, గంటల గణపయ్య, గజ్జల గణపయ్య, గజ్జల గణపయ్య. మా మంచి గణపయ్య, మా ముద్దు గణపయ్య, మా బర్ర గణపయ్య, మా మంచి గణపయ్య, మా ముద్దు గణపయ్య, మా బర్ర గణపయ్య. కుడుములు తింటాడు ఉండ్రాళ్ళు తింటాడు, కుడుములు తింటాడు ఉండ్రాళ్ళు తింటాడు, మా మంచి గణపయ్య. పద్మశాలీలు నేసిన పట్టంచు పంచ, పద్మశాలీలు నేసిన పట్టంచు పంచ, కటారే గణనాథుడికి కటారే, గణనాథుడికి కటారే. ఇది మేడం కండవ జంజం వచ్చేటట్టు బాట. ఓకే సూపర్, చాలా బాగా. అది నేను కట్టుకుంది మేడం. వస్తామ్మా, ఇంకా ముగిద్దామా? అది పాటలు వస్తాయి మేడం, ఏటికన్నా అవసరం పడితే పిలవండి మేము. ఖచ్చితంగా పిలుస్తాం, పాడాలని కోరుకుంది మేడం. మంచిగా చాలా బాగున్నాయి. అది ఇంకా చాలా వస్తాయి మేడం పాటలు. ఓకే, మళ్ళీ టైం ఉన్నప్పుడు ఒక 2-3 నెలల తర్వాత చూద్దాం మరి. సో చూసారు కదండి, మన రాజలక్ష్మి ఒక తల్లిగా తన వంతు బాధ్యతని ఒక 100%కి 100% ఫుల్ఫిల్ చేసిరు. సో నిజంగా చాలా అంటే చాలా బాగా అనిపించింది. అమ్మగారి ఇంటర్వ్యూ కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. అదేవిధంగా మన RLR మీడియా సబ్స్క్రైబ్ చేయండి. చూస్తూనే ఉండండి. మరొక సింగర్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్.